అప్పుడు దాకా అది అచ్చంగానండి పొలం లాగే ఉంది సార్. మేము అక్కడికి వెళ్ళి చూసుకునేవాళ్ళం. అది మా పొలమే కదా అనుకునేవాళ్ళం మేము. ఖాళీగా ఉందండి. అంతకుముందు ఆ రోడ్డు మీద మీకు మన ఏరియా కూడా అందరికి అవగాహన ఉందండి. ఏకలవ్య నగర్ అంటే రోడ్డు అంతా పాకలు ఉండేయండి, వెనక పొలాలు ఉండేయండి. అలాగా అది రోడ్డు నుంచి 4-5 అడుగులు గోతులాగా ఉండేది సార్. అలా గోతులాగా ఉండేది. మేము చూసుకొని మాది అనుకునేవాళ్ళు, ఊరుకుండేవాళ్ళు మేము ఊరుకున్న తర్వాత 2001లో రీసైన్ చేశాను చెప్పాడు. అప్పుడు 2001లో అతనైందే జిడ్డు సుబ్బారావు అనే అతను బ్రోకర్ ద్వారా ఆర్టీసీ ఎంప్లాయీస్కి అనుకుంటా సార్, మాకు ఇన్ఫర్మేషన్ బాగా ఆర్టీసీ ఎంప్లాయీస్ కొంతమందికి 4 రోజులు రీసైన్ అండి. అంతకుముందు నుంచి ప్లాన్గా ఉన్నట్టున్నారు సార్. అది 4 రోజులు రీసైన్ చేశారండి. చేసేస్తే అయిపోయిందండి. మేము వాళ్ళందరినీ పోగు చేసుకొని వాళ్ళందరూ వివరాలు చేసి వాళ్ళందరూ ఈపీలో పార్టీలు చేసామండి. నోటీస్ ఇచ్చామండి. మేము నోటీస్ ఇచ్చిన తర్వాతే ఎవరైనా కానీ గంపెడు మట్టి పోసినా కానీ మేము నోటీస్ ఇచ్చిన తర్వాతేనండి. అంటే నేను అనుకోవడం ఆఫ్రికాడ్గా ఎవరి లాయరాలకి సలహా ఇస్తారు, పోస్టులు తీసుకోండి అని చెప్పడం సలహా ఇచ్చారో ఏం చేశారో కానీ మట్టి పోసారండి. మీ రిజిస్టర్ ఆఫీస్కి నోటీస్ ఇచ్చామండి. మీ 96లో రిజిస్టర్ ఆఫీస్లో చెప్పామండి, మాకు ఇలా పెండింగ్ ఉందండి, రిజిస్టర్ చేయొద్దని పెట్టామండి. రిజిస్టర్ ఆఫీస్ సంగతి మేమైతే లెటర్ ఇచ్చాము.